హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ కుర్మా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూద్దాం రండి. మనం ముందుగా కాలీఫ్లవర్ని ఉడికించాలి. దీనికోసం నేను గిన్నెలో వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మరిగించాక దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని మరిగించండి. ఇది పక్కన పెట్టేసి పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు అన్నీ వేపుకోండి. ఇది కొంచెం వేగాక 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ 80% వేగాక దీంట్లోనే ముందుగా పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని బాగా వేపుకోండి. ఈ రెసిపీలో ఇదే చాలా మెయిన్ ప్రాసెస్ అండి. మనం ఆనియన్ ముక్కల్ని ఎలాగైతే వేపుకుంటున్నామో అలాగే కాలీఫ్లవర్ ముక్కలను కూడా చాలా బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చం చికెన్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. చూడండి, అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా. ఒక ముక్క చూపిస్తాను మీకు. ఇలా ఒక ముక్క తీసుకొని దీన్ని కొంచెం ఇలా నొక్కితే ఇలా ఊడొచ్చేయాలి. ఇలా అయితే మనకి బాగా వేగినట్టు అర్థం. బాగా మెత్తగా అవ్వనివ్వకూడదు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. దీంట్లో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకోండి. ఇది వేగాక నేను 2 పెద్ద సైజ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది టొమాటో. చూడండి, టొమాటో అంతా దగ్గరికి అయిపోయింది కదా మెత్తగా. ఈ కర్రీ కొంచెం ఎక్కువగా వేపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు ఇలాగా కొంచెం ఎక్కువగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోని 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని అంతా ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసుకోండి. 1 మినిట్ పాటు ఇలాగే మిక్స్ చేసుకుని ఆ తర్వాత నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, కొంచెం అయితే సరిపోతుంది. అంతా బాగా మిక్స్ చేసేసుకుని 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ కర్రీ కూడా దగ్గరగా అయిపోయింది కదా. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు గ్రేవీ బాగా వస్తుంది. అలాగే టొమాటో వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. Thanks for watching this video.